మల్టీప్లెక్స్లకు ఇస్తున్న పర్సెంటేజ్ విధానాన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ అమలు చేయాలని తెలుగు సినీ ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే జూన్ 1 నుండి థియేటర్లు బంద్ పాటిస్తాయని హెచ్చరించారు. కాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన హరిహర వీరమల్లు జూన్ 12న విడుదల కానుంది. ఈ క్రమంలో ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదంగా మారింది. పవన్ కళ్యాణ్ సినిమాపై నలుగురు పెద్ద ప్రొడ్యూసర్లు కుట్ర చేస్తున్నారని కథనాలు జోరందుకున్నాయి. ఇదే సమయంలో జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాల్ బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు జారీ చేశారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుంది అనే కోణంలో అధికారులు వివరాలు సేకరించబోతున్నారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసివేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ నలుగురు ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.